బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే అండి కళ్యాణ్ గారు. మనం అందమైన జీవితం ద్వారా ఎంతోమంది మనకి మెయిల్స్ చేస్తున్నారు. సో చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయండి. మరి అట్లనే లక్ష్మి గారు ఒక మెయిల్ చేశారండి నాకు. అత్తవారింట్లో ఇబ్బందులు, తనకి ప్రజెంట్ పుట్టింటికి వచ్చింది, ఇంకా తనకి అత్తవారింటికి వెళ్ళాలనిపించటం లేదు అక్కడున్న సమస్యలకి. సో తను మెయిల్ పెట్టింది. చాలా సహజమైన సమస్య, సహజంగానే ఉంది, కానీ వినటానికి కొంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకైతే. సరే ఒకసారి కాల్ చేద్దాము అనేసి నేను రాత్రి అడిగాను, మరి డాక్టర్ గారు ఉంటారు, ఒకసారి మీతో మాట్లాడదాము అనేసి. తప్పకుండా అన్నారు. మరి కాల్ చేయమంటారా? తప్పకుండా, షూర్. హలో హలో లక్ష్మి గారండి? అవును మేడం. లక్ష్మి గారు, మీరు మాకు మెయిల్ చేశారు. నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. ఓకే, చెప్పండి అండి ఒక్కసారి. లక్ష్మి గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్తాను, మీ సమస్య చెప్పండి అమ్మా. సార్ 1 year నుంచి మా డాడీకి బాగుండట్లేదు సార్ ఒంట్లో. అమ్మా. సో అయినా ఏజ్డ్ పర్సన్ సార్. సో మళ్ళీ నెక్స్ట్ మా డాడీని నేను తప్ప వేరే వాళ్ళు చూసుకోవడానికి ఎవరు లేరు సార్. అయినా నేనుంటేనే కొంచెం పక్కన కొంచెమైనా హ్యాపీగా ఉంటారు సార్. మా అత్తగారేమో నేను ఇంట్లో ఉన్నాను కదా అంటే, ఆవిడ అంతకు ముందు వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంట్లో పని మనిషి ఉండేది సార్. ఆమెకు హెల్త్ బాగున్నప్పటి నుంచి కూడా పని మనిషి ఉండేది. సో నేను రాగానే ఆమె పని మనిషిని మానిపించేసి, నువ్వు ఒకదాని ఉన్నావు కదా, నెక్స్ట్ నువ్వేం పని చేయట్లేదు, ఎప్పుడు చూసినా అస్తమానం టీవీ ముందే కూర్చొని ఉంటున్నావు, నువ్వు ఏం పని చేయట్లేదు అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో పని మనుషులందరినీ మానిపించేసింది సార్. ఏమనంటే మా టైంలో అక్కడ వాషింగ్ మిషన్ లేదు, లేదంటే మిక్సీ లేదు, అది లేదు ఇది లేదు అనేసి చెప్తా ఉంటాను సార్. నేను అట్లీస్ట్ మా ఆయనకు ఏమన్నా లేదంటే ఒక 2 minutes మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు సార్. అసలు నేను ఎంతసేపు ఆమెకు ఒక మిషన్ లాగా పనిచేస్తూనే కనబడాలి సార్. ఒక 2 minutes నేను అలా రెస్ట్ తీసుకున్నా అని కూర్చున్నా కూడా, ఏం వెలుగా పెట్టామమ్మా, ఏం పని చేసామని చెప్పేసి కూర్చున్నామమ్మా అనేసి మాట్లాడుతూ ఉంటారు సార్. మీ ఆయన గారు ఏమంటారమ్మా మరి ఇంత ఎలా మాట్లాడుతూ ఉంటే? ఆయనేమో నువ్వు అస్తమానం మా మమ్మీ మీదనే ఆడుకోసుకుంటా ఉంటావా, ఆమె ఏజ్ లో నిన్ను టార్చర్ పెట్టాల్సిన అవసరం ఏంది, ఏదో ఒకటి చెయ్యరాదు అనేసి అంటే నేను ఎంత కరెక్ట్ చేస్తూ ఉండాలి సార్. అసలు ఒక మిషన్ లాగా నాకంటూ లైఫ్ అంటూ ఏమీ లేదా సార్. ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళు మా మమ్మీ అంటేనే నేను అసలు పర్లేదు, నేను ఎంత పని చేసినా కూడా పైగా నేను ఆమె సాటిస్ఫై కాకపోగా ఎదుటి వాళ్ళని వాళ్ళకు మంచి కోడలు దొరికింది, మంచిగా పని చేస్తుంది అనేసి మెచ్చుకుంటా ఉంటుంది సార్ ఊరికే. లక్ష్మి గారు, మీకు ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 4 years అవుతుంది మేడం. ఓకే, పిల్లలు లేరమ్మా? పిల్లల్ని కానీ అంత ఓపిక కూడా నా దగ్గర లేదు సార్. నేను ఊరికే ప్రతిసారి నేను ఒక సర్వీస్ చేస్తూనే ఉండాలి సార్, ఒక మిషన్ లాగా. 4 o'clock లేసాను అనేసి అంటే నేను టిఫిన్ చేయడానికి ఉండదు, లంచ్ చేయడానికి ఉండదు, నేను ఒక 2 minutes అన్నం తిందామనేసి కూర్చుంటే లక్ష్మి ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అనేసి ఇంకా అస్తమానం అరుస్తూనే ఉంటారు సార్. అసలు ఇంకెవరుంటారు మీ ఇంట్లో? ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అండి? అంటే మా ఆయన గారు మా అత్తగారే ఉంటారు సార్. మరి ఇంతమందికి అంత పనే ఉంటదమ్మా? అంటే పనమ్మాయిని మార్పించేశారా? పనమ్మాయిని మార్పించేసారు సార్. యాక్చువల్లీ ఆమెకు అంతకు ముందు నుంచి పనమ్మాయి ఉంది సార్. బట్ నేను ఒక దాని కోడలు వచ్చిన తర్వాత నన్ను ఒక పని మనిషిలాగా చూస్తుంది సార్ ఆవిడ. ఎందుకమ్మా ఆవిడకి? అంటే ఏంటంటే మీరంటే ఇష్టం లేదా, లేదంటే మీరేమన్నా ఆవిడని అనుకున్నటువంటి మాటలు ఏమైనా ఇబ్బంది పెట్టారా, లేదంటే కొడుకు డైవర్ట్ చేస్తున్నారు, దూరం పట్టుకెళ్తున్నారు అనే భయమా ఏంటి? ఆవిడ ఉద్దేశం ఏంటి? ఏదో ఒకటి తెలిసే ఉంటుంది కదా. 4 years అంటే బాగానే చూసుంటారు కదా మీ అత్తగారిని. ఆమె కోడలుగా ఉన్నప్పుడు ఆమె ప్రతి పని చేసుకునేదంట. నెక్స్ట్ వాళ్ళ అత్తగారికి కూడా చాలా గౌరవంగా మాట్లాడేదంట సార్. నేను ఏ గర్వం చూపించేదాన్ని కాదమ్మా, ఇప్పుడు వచ్చిన కోడళ్ళు ఒక్క మాట అంటే చాలు పోలీస్ స్టేషన్ కని చెప్పేసి అక్కడికని చెప్పి ఇక్కడికని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారమ్మా. మా టైంలో అవన్నీ లేవమ్మా. అసలు మీకు అసలు అత్తగారంటే గౌరవం లేదు అనేసి మాట్లాడుతాను. నేను ఎంతకాలం పని చేయాలి మేడం? నాకంటూ లైఫ్ ఉంటుందా మేడం? అసలు ఇప్పుడు నేను మా ఆయన గారితో ఏమైనా డిస్కషన్ చేసినా కూడా ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది మేడం. అంటే మా ఇద్దరు గురించి ఆలోచించి ఆయనకు టైంకు అన్నం తినక నేను ఆయనకి ఏం చేయలేకపోతున్నాను మేడం. అసలు మీ అత్తగారికి ఎంతమంది అండి పిల్లలు? ఒక్కడే బాబు మేడం, మా ఆయన గారు ఒక్కడే. ఈయన ఒక్కడే? అవును మేడం. అంటే అమ్మ ఒక్క నిమిషం లక్ష్మి, నువ్వు చాలా అంటే ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తున్నారు. అంటే బాగా భారమైనటువంటి గుండెతో మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇప్పుడు అంటే ఒక్కో సందర్భంలో ఎలా ఉంటుందంటే అమ్మ, ఇదే మాట తీరు అవతల వాళ్ళు పెడర్థం తీసుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే మీరు చాలా అంటే బాధతో మాట్లాడుతున్నా కూడా వినేటటువంటి వాళ్ళకి ర్యాష్గా మాట్లాడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇమోషన్తో మాట్లాడుతున్నారు. ఇదే ఇమోషన్తో ఇదే టోన్తో మాట్లాడతారమ్మా, లేదంటే ఈరోజు కాల్ కలిసింది కాబట్టి యాంగ్జైటీతో మాతో ఇలా మాట్లాడుతున్నారా? లేదు సార్, నాకు
ఓపిక నశించిపోయింది సార్. మా డాడీని చూసుకోవడానికి ఎవరు లేరు కదా పక్కన. మా డాడీతో నాకు బాండింగ్ ఎక్కువ సార్. అయినా నేను అట్లీస్ట్ పక్కన ఉంటే కొన్ని రోజులైనా బ్రతకడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. ఇంకా నేను దగ్గర ఉండేసి మా డాడీని పోగొట్టుకుంటే తర్వాత నన్ను ఎవరు చూస్తారు సార్? ఇంకా కొంచెం కూల్గా అండి. ఏం లేదు, మీరు ఎప్పుడైనా ఆవిడతో మాట్లాడారా? నన్ను ఇన్ని పనులు చేయించుతున్నారు, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తోంది, నేను చేయలేకపోతున్నాను, ఈ వర్షం ఎప్పుడైనా నడిచిందండి మీ ఇద్దరి మధ్యన? నేను చెప్పాను మేడం, నేను చెప్పినంత వరకు చెప్పాను మేడం. నేను ఇది చేయలేకపోతున్నాను అత్తమ్మ, నా వల్ల కావట్లేదు. నేను అట్లీస్ట్ మా ఆయన 7 వస్తే నేను అట్లీస్ట్ దగ్గర ఉండి ఒక 2 minutes కూడా మాట్లాడలేకపోతున్నాను. నేను మా ఆయనకి ఏదో ఒకటి చేసి పెట్టాలనేసి ఉంటది కదా మేడం. నేను మా ఆయన వచ్చారు అత్తమ్మ, నేను వెళ్తున్నాను అనేసి అంటే, ఏమ్మా ఇంకా తర్వాత మాట్లాడుకోరు, ఎలా బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాతకి ఇంకా ఇప్పుడే మాట్లాడాలా, ఇక నీకే ఉన్నారా మొగడు అనేసి మాట్లాడుతూ ఉంది మేడం. ఇందులో మొత్తం అంశంలో చాలా బాధ కలిగేటటువంటి అంశం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలకి అయ్యింది కానీ ఇప్పటివరకు మీ గొడవలు పెరిగింది, దూరం పెరిగింది, కానీ పిల్లలు లేరు మీకు. ఓకే, దానికి ఏంటమ్మా అంటే ఇది ఒక ప్రైవేట్ ఇష్యూ అనుకోండి, దానికి కారణం ఏంటి? అంటే మీరిద్దరూ అసలు ఆ భార్యాభర్తలుగా ఉండే దానికి కూడా అవకాశం లేదా ఇంట్లో? ఉన్నది సార్. అసలు నేను ఆమెకు 12 అవుతుంది సార్. రోజు నేను పడుకునేసరికి 12-1 అవుతా ఉంటుంది సార్. ఇంకా నా హస్బెండ్ తో స్పెండ్ చేయడానికి ఎక్కడ ఉంటుంది సార్? కాదు లక్ష్మి గారు, ఒక్క నిమిషం. మిషన్ లాగా పనిచేస్తూనే ఉండాలి సార్ ఆవిడకి. కరెక్టే లక్ష్మి గారు, ఒక్క నిమిషం అండి. ఉండేది 3, మీరు, మీ హస్బెండ్, మీ అత్తగారు. అవును మేడం. బట్టలు ఉతుక్కోవటం, అంట్లు గిన్నెలు తోముకోవటం, వంట చేసుకోవటం. అవును మేడం. పొద్దున్న ఒకసారి గిన్నెలు బట్టలు అంటే ఒకసారి అయిపోతుంది, వంట అంటే పోనీ 2 సార్లు చేసుకుంటారు. అంతకు మించి ఇంక ఏం పని ఉంటుందండి? అంటే ఆవిడ దగ్గర నుంచి ఆవిడ ఎలా చేస్తారు? మీతో ఎలాంటి పనులు చేయించుతారు? అంటే అమ్మ పని వెతికి మరీ చూపిస్తాను మేడం, నాకు పక్కాగా ఏదో ఒకటి క్రియేట్ చేస్తారే. ఆమెకు ఖాళీగా కనిపించకూడదు మేడం. అసలు మిషన్ లాగా నేను ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. లక్ష్మి, ఈరోజు దేని గురించి అమ్మ చేశారు మాకు? అంటే సార్ నా సమస్య అది చిన్నది కాదు అలా అని చెప్పేసి పెద్దది కాదు సార్. ఓకే. సో ఆవిడ ఏంటంటే మీ డాడీ దగ్గరికి పదే వెళ్తున్నావు, నాకు ఇక్కడ చేసి పెట్టడానికి ఎవరు లేరు, నాకు టైం కు టాబ్లెట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతుంది సార్. ఆ సంగతి మొత్తం ఆవిడకి తెలుసు. ఆవిడ ఇప్పటికి వచ్చేసి ఒక్కసారి కూడా ఎలా ఉన్నారమ్మా మీ డాడీ అని కూడా అడగలేదు సార్. అలాంటివి కాకుండా నేను మొన్న వచ్చినప్పుడు ఏమ్మా ఉన్నామని ఒక్కసారి కూడా మీ డాడీ ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు, ఇంకా అక్కర్లేదా, ఇల్లు అక్కర్లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. మీ అమ్మగారు ఏం చేస్తుంటారండి లక్ష్మి? చెప్పండి సార్. లక్ష్మి అమ్మ ఏం చేస్తుంటారండి? మమ్మీ గారు లేరు సార్. అమ్మ లేరు. ఓహో, ఓకే. అమ్మ లేకపోవడంతో ఆ బాధ్యత మీ మీదకి వచ్చింది, అంతే కదండి? మీదే బాధ్యత ఉన్నది ఒక్కరే కాబట్టి మీదే మొత్తం బాధ్యత. నాకు అనిపిస్తుంది కళ్యాణ్ గారు, ఒక్కసారి వీళ్ళ అత్తగారితో మాట్లాడితే ఆవిడ వర్షన్ ఎలా ఉందో. మరి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఇంకా ఏమ్మా మేము మాట్లాడితే ఓకేగా ఉంటుందా, లేదంటే మీ ఇద్దరి మధ్యన గొడవ ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుంది సార్. అంటే ఆవిడ ఎలా మాట్లాడతారు అన్నది మీరు ఒకసారి వినండి సార్. పర్వాలేదంటారా? మళ్ళీ రేపటి రోజున ఇష్యూ లేకుండా మీరు ఓకే అంటేనే ఒక్కసారి మాట్లాడదాం. అంటే అసలు ఆవిడ వర్షన్ ఏముంది, ఏం చెప్తారు అనేది. అమ్మ లక్ష్మి, ఎందుకంటే ఇప్పుడు ఇదొక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అమ్మ, ఇదేమీ పంచాయతీ కాదు. ఓకే, ఇక్కడ మీరు మాత్రం మీ అత్తగారితో ఫోన్ కాల్ మేము కలిపినప్పుడు గొడవ పెట్టుకునేటటువంటి ప్రయత్నం కానీ ఆర్గ్యూ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయటం మొదలు పెడితే కనుక కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది, సొల్యూషన్ చాలా దూరం అయిపోతుంది, ప్లస్ పరిస్థితి చేజారిపోతుంది లక్ష్మి. కాబట్టి అలాంటి ఇష్యూకి వెళ్ళకండి, నార్మల్గా మాట్లాడే ప్రయత్నం ఒక్కసారి చేద్దాం, సరేనండి? ఓకే మేడం. మరొక్కసారి అత్తయ్యకి ఫోన్ కలుపుతారా మీరు? ఓకే మేడం. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the. హలో, అత్తయ్యని లైన్లోకి తీసుకున్నారా అన్నపూర్ణమ్మ గారిని? కలిపాను మేడం. ఓకే, లైన్లో ఉన్నారు ఆవిడ కూడా. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? అమ్మ నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా, అందమైన జీవితం అనే ప్రోగ్రాం నుంచి. ఓకే. అయితే నా నంబర్ ఎలా వచ్చిందండి? అంటే లక్ష్మి గారే మిమ్మల్ని, మీ కోడలు గారే మిమ్మల్ని లైన్లోకి తీసుకున్నారమ్మా. ఒక విషయం మాట్లాడదాము మీతో అనేసి. లక్ష్మి ఫోన్ చేయమందా? అవునమ్మా, అవును. ఎందుకండి మీతో నన్ను మాట్లాడమని చెప్పి నాకు అర్థం కాదు. అంటే ఏం లేదమ్మా, ఇది మీ కుటుంబ వ్యవహారమే కాదనట్లేదు, కానీ తను ఏదో ఒక సలహా కోసం, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు, ఆయన సలహా కోసం ఈ షోకి తను కాల్ చేసింది లక్ష్మి గారు. అమ్మ అన్నపూర్ణ, అదే అంటే ఇది పాపం ఆవిడ మీకు ఎందుకు కాల్ చేస్తున్నాను, ఎవరికి కాల్ చేస్తున్నాను అని చెప్పకుండా మీకు కాన్ఫరెన్స్ కాల్ కలిపినట్టున్నారు. ఆ అమ్మాయి కొద్దిగా కంగారు పడుతూ భయపడుతుంది, ఎక్కువ చాలా టెన్షన్లో ఉన్నారు ఆవిడ.
ఎందుకంటే భయం నేను అమ్మాయిని ఏమైనా బాధ పెడుతున్నానా ఇది చేస్తున్నానా సార్? అయ్యయ్యో అట్లా కాదమ్మా, అట్లా కాదు, మీరు నెగిటివ్గా తీసుకోకండి. అలాగని తను ఏం చెప్పలేదమ్మా. అంటే తను ఏమంది అంటే కనుక ఇప్పుడు పెళ్ళై 4 సంవత్సరాలు అయ్యింది. అత్తగారితో మాట్లాడడానికి భయం ఏంటి సార్? మీతో మాట్లాడటానికి భయం కాదమ్మా, మీ కోడలే కదా, మాతో మాట్లాడించడానికి ఆవిడ ఇబ్బంది పడ్డారు అంతే. తను అసలు ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు? మేమంతా ఇక్కడ కంగారు పడుతున్నాం. 10 రోజులు అయింది. నేను తనకి రోజు ఫోన్ చేస్తున్నాను, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయింది, మాట లేదు, పలకరింపు లేదు, ఏమీ లేదు. అసలు ఏమైంది? అసలు తను ఉందా లేదా ఏం నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. అదేనమ్మా, కమ్యూనికేషన్ ఆ విధంగా డ్రై అయిపోయింది అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఏంటంటే దీనికి ఏమన్నా ఒక పరిష్కారం ఎతకాలి అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నామమ్మా. సో ఇక్కడ ఏంటంటే మాకు అన్నపూర్ణ గారు, మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు, మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ పెద్ద అంత భయంకరమైనటువంటి సమస్యలు అంటూ ఏమీ లేవు. మీ కోడలు మాకు చెప్పినటువంటి ఒక 2 ముక్కలు నేను చెప్తాను. ఏంటంటే పెళ్ళైనటువంటి దగ్గర నుంచి, పెళ్ళైనప్పటి నుంచి ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఆవిడే చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో పనమ్మాయి కూడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 వరకు అదే పనుల్లో నిమగ్నం అవటం తప్ప ఆవిడకి ఇంకో ప్రపంచం లేదు అని చెప్తుంది. అది మాత్రం చాలా తప్పుగా తను చెప్తోంది. అందులో అలా తను ఎందుకు అలా చెప్తోందో నాకైతే అర్థం కావట్లేదు. అదే కాకపోతే ఏంటంటే ఒక ఆడపిల్ల అన్నాక పెళ్లి ఇంటికి వచ్చినాక కాలు మీద కాలేసి కూర్చోడానికి కాదు కదా సార్. నేను నా కొడుకుని ఇచ్చేదానికి పెళ్లి చేసింది. నాకు కూడా ఒంట్లో బాగోట్లేదు. నాకు కూడా ఏ పని చేయాలన్నా ఒళ్ళు సహకరించడం లేదు. ఏ పని చేసుకోవాలన్నా నాకు కూడా ఒక తోడు సాయం కావాలన్న ఒకే ఒక ఉద్దేశంతోనే నేను నా కొడుక్కి తనకి ఇచ్చి పెళ్లి చేశాను. మరి ఇంటి పని చేసుకోవడం కూడా అదేదో పెద్ద ఘనకార్యం అని, పెద్ద కష్టమైన పని అని తను ఊహించుకుంటూ ఉంటే అది ఎవరి వల్ల తనకి, అంటే తన కెపాసిటీ కదా మేడం. అన్నపూర్ణ గారు మేడం, ఆ అమ్మాయి అంటే మీరు మీ ఆరోగ్యం కూడా బాగుండదు, ఇంటికి వచ్చినటువంటి కోడలు పని చేయాలి అనేటటువంటి వాస్తవాన్ని మేము అందరూ అంగీకరిస్తున్నాం. కానీ ఆ అమ్మాయి కెపాసిటీకి మించి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అంటుంది. అలిసిపోయానండి, ఆఖరికి పిల్లలు అనేటటువంటి దానికి కూడా నాకు ఓపిక లేదు అనేటటువంటి అంశం ఒకటి చెప్తుంది, నెంబర్ 1. రెండో అంశం ఏం చెప్తుందంటే తన ఏకైక కూతురు, తల్లి లేదు, తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగుండదు, ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్న నేను చూసుకోవటం తప్ప ఎవరున్నారు అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ పని చేయడానికి ఎవరు లేరని చెప్పి మీ ఫోన్లు పదే వస్తూ ఉంటాయి. ఈ మొత్తం అంశంలో నేను ఉక్కిరిబిక్కిరి ఈ 2 అంశాలు చెప్పింది. కొడుకు మంచోడు, మీ అబ్బాయి అద్భుతమైనటువంటి వ్యక్తి, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎటువంటి అలవాటు లేదు, కష్టపడతాడు, ప్రాణానికి ప్రాణంగా భార్యను చూసుకుంటాడు అనేది కూడా తను చెప్తుంది. మిమ్మల్ని కూడా నెగిటివ్గా ఏం చెప్పలేదు. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి ఆ అమ్మాయి రీచబిలిటీకి, అంటే ఆ అమ్మాయికి ఉండేటటువంటి కెపాసిటీకి మధ్యన చాలా వ్యత్యాసం వస్తుందండి. దానివల్ల మా ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తున్నాయి అన్నది ఒకటి తను చెప్తుంది. కావాలంటే ఆవిడ కూడా లైన్లో ఉంది. గొడవ పడకుండా ఏదైనా క్లారిటీ తీసుకోవాలంటే కనుక అన్నపూర్ణ గారు మీ కోడలతో మీరు మాట్లాడచ్చు. హలో లక్ష్మి, హలో. నాతో మాట్లాడడానికి నీకేంటమ్మా భయం? నువ్వు వేరే వాళ్ళ చేత నాకు ఫోన్ చేసి మాట్లాడించాలా? బాగున్నారా అత్తమ్మా? బానే ఉన్నామమ్మా. నువ్వెలా ఉన్నావో చెప్పు ముందు. ఒక ఫోన్ లేదు, మాట లేదు, పలుకు లేదు. ఫోన్ చేస్తుంటే కనీసం ఎత్తట్లేదు. ఏమనుకోవాలి మీరు ఇక్కడ? అవునత్తమ్మా, ఎంతసేపు నేను ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ ఎత్తట్లేదు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనేసి అంటున్నట్లే. కానీ అదే వాళ్ళ డాడీకి బాలేక, నేను మా డాడీకి బాలేక వచ్చిన సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. నేను కనీసంగా మీరు ఒక్కసారైనా కూడా ఫోన్ చేసేసి ఎలా ఉందమ్మా మీ డాడీకి, మరి బాగుందా, ఎప్పుడు వస్తున్నావు అనేసి మీరు అడగొచ్చు కదా అత్తమ్మా. మరి లక్ష్మి కొద్ది సాఫ్ట్ గా నాన్న, కొద్దిగా సాఫ్ట్. అక్కడ పరిస్థితి అర్థమయ్యేది. అవును, కాల్ ఇచ్చేయలేదు అనేసి అంటే మీరు అర్థం చేసుకోవాలి కదా అత్తమ్మా. పెట్టున్నానని చెప్తున్నావంట. అసలు ఏం కష్టాలు పెట్టుకుంటున్నాను నేను నిన్ను? అయ్యో మేము అలా కాదమ్మా. ఏంటి కష్టాలు పడిపోతున్నావు మా ఇంట్లో? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 12 దాకా పనులు చేస్తున్నావు. పెళ్ళైన పిల్లవి అత్తారి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ఇంటి పని అది ఉంటుంది, అది కూడా కష్టమే. మేము చేయలేదా పనులు? మాకు అవ్వలేదా పెళ్లిళ్ళు? మాకు పుట్టలేదా పిల్లలు? ఏదో ప్రపంచంలో నువ్వు ఒక్కదాన్నే చేస్తున్నట్టు మాట్లాడతావు. అవునమ్మా, ఇప్పుడు మీరు అవ్వలేదా? మీ అప్పుడు ఇది వాషింగ్ మిషన్ లేదు, మిక్సీ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి మాట్లాడుతున్నారు. అప్పుడు అది మందుల తిండి కాదు, ఓకేనా? ఇప్పుడు తినేది మేము మందుల తిండి, అది కూడా టైంకి తినట్లేదు. నా హెల్త్ ఎలా ఉంటుంది? నేను పోనీ మీ అబ్బాయికి ఏమైనా చెప్పాను అనేసి అంటే ఆయన కూడా డిస్టర్బ్ అవుతున్నాడు. మీరు ఎంతకాలం అనేసి ఓపిక పట్టాలి? ఒక మిషన్ లాగా పనిచేస్తూనే ఉండాలి. ఇంకా మీరేమో ఇంట్లో ఉన్న 10 మనిషి కూడా మాట్లాడుతున్నారు.
లక్ష్మి లక్ష్మి కూల్ అండి, కూల్ కూల్. మనం సమస్యని క్రియేట్ చేసుకోకూడదు ఇక్కడ. ఇప్పుడు లక్ష్మి, ఇప్పుడు నువ్వు అనేది ఏంటమ్మా? ఇప్పుడు నీకేం కావాలి? కేవలం పని ఈ స్థాయిలో చేయించకూడదనా, పని మనిషిని పెట్టుకోవాలనా, ఆవిడ మాట తీరు మారాలనా, ఏం కోరుకుంటున్నావు? మీ అత్తింటి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అన్నది విడమర్చి మా ద్వారా అన్నపూర్ణ గారికి చెప్పండి. ఇప్పుడు నేను పని మనిషిని పెట్టమనేసి నేను చెప్పట్లేదు సార్. నేను ఎంత పని అయినా చేసుకోగలను సార్. నేను ఎంత పని చేసినా కూడా నువ్వు ఎదుటి కోడలు మంచిది, వాళ్ళకు మంచి కోడలు దొరికింది అనేసి అంటే నాకు ఎలా ఉంటుంది సార్? అసలు నేను అట్లీస్ట్ మా హస్బెండ్ తో ఒక 2 minutes కూడా మాట్లాడడానికి కూడా లేకోకుండా నేను ఆవిడకి పని చేసి పెడుతున్నాను. ఎంతైనా సరే నన్ను ఇంకా ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పేసి పిన్ పాయింట్ చేస్తుంది, కానీ ఆమె మాత్రం బాగానే దాచుకుంటుంది సార్. ఇంకా అన్నపూర్ణ గారు ఏమంటారండి? సార్, నేను ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చడం వల్ల కానీ ఏదైనా తప్పు చేసిందని చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు సార్. నేను ఏది చెప్పినా సరే తన మంచి గురించే చెప్తున్నాను. మాకు మా అత్తగారు ఎలా నేర్పించిందో నేను నా కోడలికి అలా అన్ని నేర్పించాలన్న సదుద్దేశంతో నేను తనకి ఏదైనా తప్పులు చేస్తే చెప్తున్నాను. ఇప్పుడు పెళ్ళైన ముందు ఒక ఇంటి ఆడపిల్ల, పెళ్ళైనాక కోడలు అయింది కదా సార్. కోడలి బాధ్యతలు వేరు, కూతురు బాధ్యతలు వేరుగా ఉంటాయి. బాధ్యతలు నేర్పించడం కూడా చెప్పాలంటే ఇంకా నేనేం మాట్లాడమంటాను? కాదమ్మా, తప్పులు నేర్పించడం అంటే ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి మీ కోడల ద్వారా? మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతోంది? ఉదయాన్నే తొందరగా లేచి ఇంటి పనులు ఉంటాయి, క్యారేజీలు కట్టుకోవాల్సి ఉంటుంది. మీ కోడలు గారు ఏ టైం పడుకుంటారు? ఏమో సార్, నేనైతే మాత్రలు వేసుకుని 10-10:30 కల్లా పడుకుంటాను. అదేలేండి. సో ఏ టైంకి లెగుస్తుంది అనే దానికంటే ఏ టైంకి పడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకా ఏంటమ్మా ఈ అమ్మాయితో ప్రాబ్లము? పొద్దున్న మా నా ఫోన్ పట్టుకొని కూర్చున్నారు సార్. ఈ మధ్య పిల్లలు ఆ ఫోన్ లోనే ప్రపంచం ఉన్నట్టు పని వెనక్కి పెట్టి ఆ ఫోన్ పట్టుకొని కూర్చోవడం, ఆ సెల్ఫీలు తీసుకోవడం, ఇదే నా సార్ ప్రపంచం. పనులు మనకి పనులు అన్నాక మనమే సృష్టించుకోవాలి. ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు ఇది. తను బాధ్యత పడాలి. తనే చిన్న విషయాన్ని భూతద్దంలో చూసుకొని తను మెంటల్ గా అప్సెట్ అవుతోంది, మమ్మల్ని అందరినీ కూడా బాధ పెడుతోంది. నేను ఏదో సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని ఒకే ఒక ఉద్దేశం మీద నా కొడుకు నుంచి పెళ్లి చేశానమ్మా. ఇలా బాధలు పెడతారని నేను ఏ రోజు అమ్మా 4 సంవత్సరాలు అయిపోయిందమ్మా. మళ్ళీ పెళ్లి విషయానికి వెళ్ళకూడదు మనం. ఇంకా మీరైనా మేమైనా ఎవరు ఆ విషయం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీ గోల్ నీది, నా గోల్ నాది అనుకున్నట్టుంటే కనుక ఇంకా సంసారాలు ఎందుకు, కుటుంబాలు ఎందుకు? సార్, ఈ కాలం పిల్లలకి మాతో పోల్చుకుంటే అసలు ఎటువంటి కష్టాలే లేవని నేను అంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి బటన్ నొక్కితే పనులు జరిగిపోతున్నాయి. ఏ పనైనా వాళ్ళు ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర నుంచి చేసుకునే సౌకర్యం ఉంది. మా కాలంలో మేము నీళ్లు పోయాలన్నా బట్టలు ఉతకాలన్నా అదొక పెద్ద యుద్ధం. బటన్ నొక్కేటటువంటి అవకాశం ఉంది, అటువంటి టెక్నాలజీ మనతో ఉందంటే అదృష్టవంతులు మనము. రెండో పాయింట్ ఏంటంటే సెల్ఫీలు తీసుకున్నంత మాత్రాన ఆడపిల్లలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు, కాలక్షేపం చేస్తున్నారు అన్నది కాదు. ఆ అమ్మాయి వయసులో చాలా చిన్నపిల్ల, పిల్లలు లేరు అనేటటువంటి ఒత్తిడిలో ఉంది, తండ్రికి బాగాలేదు అనేటటువంటి ఒత్తిడిలో ఉంది. ఇల్లు తప్ప ఇంకో ప్రపంచం ఆ అమ్మాయికి తెలియనప్పుడు ఏదో ఒక రిలాక్సేషన్గా ఆ అమ్మాయి ఫోన్ వాడితే తప్పేంటమ్మా? ఇవన్నీ ఎందుకు? మీరిద్దరూ కలగొలుపుగా కలిసిమెలిసి ఉండి పనులు చేసుకుంటే ఏ సమస్య లేదు. అవతల వాళ్ళ యొక్క బాధ నా బాధగా వర్ణించుకుని ఆ విధంగా ఫీల్ అవుతే కనుక సమస్య కూడా లేదు. సరే, అత్తయ్యే కదా అంటున్నారు, అమ్ముంటే ఇట్లాగే చెప్తారు కదా అని తన లక్ష్మి కూడా భావిస్తే. లక్ష్మి కూడా అమ్మ, ఇప్పుడు లక్ష్మి కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా నాన్న హెల్త్ బాగాలేదు, మా నాన్న దగ్గర పరిగెట్టాలి అనేటటువంటి ఆ ఇంపార్టెన్స్లో ఒక 10వ వంతో ఎంతో ఇక్కడ కూడా చూపెడితే బాగుంటుందేమో అనేటటువంటి అభిప్రాయం ఆవిడ మైండ్లో మనకు అనిపిస్తుంది. నువ్వు ఎందుకంటే మెట్టిల్లు కూడా నా ఇల్లు అన్నట్టు నువ్వు భావించట్లేదేమో అనేది ఆవిడ అభిప్రాయం. మీరు 2 వైపులా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా లక్ష్మి గారు. మేడం, నేను 2 వైపులు బ్యాలెన్స్ చేసుకోవాలి అనేసానంటే 10 months నుంచి మా డాడీకి బాగుండట్లేదు మేడం. ఇప్పటికి వచ్చేస్తే మా అత్తగారు ఒక్కసారి కూడా మీ డాడీకి ఎలా ఉందమ్మా, మరి ఇన్ని సార్లు వెళ్ళేసి వస్తున్నావు కదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా, అమౌంట్ అరేంజ్ చేశారా, ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా అనేసి. నాకు మదర్ లేరు కదా మేడం. ఇప్పుడు ఆవిడే కదా నాకు మదర్ అయినా అత్తగారు అయినా కూడా. అట్లీస్ట్ ఒక్కసారైనా అడగాలి కదా మేడం. నువ్వు అడుగుతావమ్మా, మీ అత్తగారికి ఎలా ఉందన్న బాగోగులు చూసుకుంటారా మీరు? అత్తమ్మ తిన్నారా, టైంకి టాబ్లెట్స్ వేసుకున్నారా, నువ్వు చూసుకుంటావా ప్యారలల్గా? నేనే చూసుకుంటాను సార్ పక్కాగా. ఓకే సరేలేమ్మా, సరే. కొన్ని చూసి చూడనట్టు వదిలేసేయాలి కదా లక్ష్మి గారు. ఇప్పుడు ప్రతిదాన్ని మనం పట్టుకుంటూ ఉన్నామంటే అన్ని పట్టుకోవాల్సి వస్తుంది కదా. వదిలేయండి కొన్ని. సరే, ఆవిడ మనస్తత్వం, సరే ఆవిడ ఏ ఇష్యూలో ఉన్నారో, ప్లస్ మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత మీద కదా ఆధారపడి ఉంటుంది. లేదు మేడం, నేను ఏం చేసినా సరే ఆమెకు చెప్పాలి పక్కాగా. నేను నా హస్బెండ్ ని మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి హస్బెండ్ కు చెప్తే సరిపోయింది అనుకుంటున్నాంలే, కానీ అత్తగారికి చెప్పాలి పక్కాగా అన్నది ఎలా ఉంటుంది మేడం? పోనీ నేను ఆవిడకి చెప్తే కూడా అది ఆమె మైండ్ లో పెట్టుకుని మరి ఒక్కసారి కాల్ చేసి అడిగారా మేడం కనీసం మీ డాడీకి ఎలా ఉందమ్మా అని చెప్పేసి? భర్త ఒక్కరితోనే సంబంధం ఉంది అని మాట్లాడితే చాలా తప్పు మాట అది. ఏ భర్త ఒక్కడే కావాలని నీకు? వాళ్ళని కన్నా అమ్మ నాన్నలు వద్దా సార్? ఇలాగే ఉంటున్నారండి ఈ కాలం పిల్లలు. అత్తమామలు వద్దు, భర్త ఒక్కడే కావాలి.
లేదు, లేదు, అయ్యయ్యో, అదేం కాదు తీసుకోకండి అన్నపూర్ణ అమ్మా, గారు. మీరు అట్లా ఆ తీసుకోకండి అమ్మాయి ఉద్దేశం అది కాదమ్మా, భర్త ఒక్కడే కావాలి అనేటటువంటిది అర్థం అనేటటువంటి మాట తను అనట్లేదు, కానీ తనకి ఎక్కడో మీరు కావాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టేటటువంటి ఉద్దేశం వాళ్ళకి లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ప్రైవేట్ లైఫ్ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు, సింపుల్గా చెప్పాలంటే అంతే. మీ ఇంటి వైపుకి నాన్నగారిని షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లక్ష్మి గారు, మీరుంటున్న అత్తవారింటి పక్కకి అట్లా? మేడం కొన్ని విషయాలు నేను మీకు చెప్పలేకపోతున్నాను మేడం, నాకు భయం వేస్తుంది. అయినా కూడా ఇప్పుడు జీవితం అంటేనే ఇంకా భయం వేస్తుంది నాకు. అట్లా నేను అనుకోవద్దు. కొన్ని విషయాలు మీకు చెప్పుకోలేకపోతున్నాను. చెప్పమ్మా, పర్లేదు. ఏంటమ్మా, ఏంటది? ఏంటది? మొగుడు సంసారం కావాలంటే ఇంటికి రా, లేకపోతే ఇంకా అంతే నీకు నాకు. అయ్యో అమ్మా, అయ్యో అంత భారీ మాటలు వద్దులే అమ్మా. కట్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ డిఫికల్టీస్. ఒకళ్ళ స్థానాన్ని ఇంకోళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నా స్థానం, నా ఇంపార్టెన్స్ ఏంటి అని అనుకుంటున్నారు. అలాగే లక్ష్మి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు అన్నపూర్ణ గారు ఏంటంటే మా కాలంలో ఇలాగ మీరు బటన్ నొక్కితే అవుతుంది, మేము రుబ్బితే కానీ అవ్వదు అనేటటువంటిది ఆవిడ ఆ కాలంలోనే ఉంది. కోడలకి ఏమొచ్చి ఆ విద్య నేర్పించాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ విద్య ఈ అమ్మాయి ఎప్పటికీ నేర్చుకోలేదు. వీళ్ళిద్దరి మధ్యన దూరం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నిజంగా పని అమ్మాయిని పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అది పెట్టుకుని నీ జీవితాన్ని కొద్దిగా ఈజీ చేసుకో, నీ హస్బెండ్తో ప్రైవేట్ టైం స్పెండ్ చేసుకో అన్నది ఒకటి. నాన్నగారికి సహాయపడేటటువంటి అవకాశంలో ఇంకేదైనా సులువైనటువంటి మార్గం ఉంటే కనుక మీ ఇంటికి దగ్గరలోకి మూవ్ చేసి మీరు అటు ఇటు షట్ల్ అవుతే కనుక అవకాశం ఉంటుంది. ఒకళ్ళ స్థానంలోకి ఇంకోళ్ళు వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నం చేయకపోవటమే ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణంగా కూడా ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తే డెఫినెట్గా అడ్జస్ట్మెంట్ ఉంటే కనుక ఇది చాలా చిన్న సమస్య కదా కళ్యాణ్ గారు. చిన్న సమస్య పెద్దదిగా చేసుకోకుండా ఉంటే బాగుంటుందేమో. మనం అనుకున్నట్లుగా జీవితం చాలా అందమైంది కదండి. అవునమ్మా, అవును. ఈ రోజు మనం ఉన్నందుకు సంతోషించడమే. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అదే పరిస్థితి కదా ప్రస్తుతానికి. దాన్ని మనం ముళ్ళమయం చేసుకోవటం, నడవలేని పరిస్థితికి వెళ్ళిపోవటం, అవన్నీ కరెక్ట్ కాదేమో. దయచేసి జీవితాలను అందంగా మర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. మంచి మెసేజ్. రైట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.